శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఈ రోజున ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేరు. ఏం జరుగుతుందో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఇదంతా భగవంతుని అనుగ్రహం. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకోండి. ప్రశాంతంగా అమ్మవారిని తలుచుకుని కింద కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. అమ్మవారు అంతా చూస్తారు. మీ యొక్క ఇబ్బందిని, కష్టాన్ని అన్నింటినీ కూడా చేత్తో తీసి పక్కన పెట్టేసినంత చెందన మీ యొక్క కష్టం తీరిపోతుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ జీవితంలో ఈరోజే ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది. ఇది మీకు తెలుసా? వాస్తవంలోకి రండి. నమ్మకుండా ఉండొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం పక్కన పెట్టేశారు. భగవంతుని నిత్యం ప్రార్థించిన ఏదో ఒక సందేహం మీ లోపల ఉంటూనే ఉంది. ఈ సందేహాలు, సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ పక్కన పెట్టండి. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా మిమ్మల్ని మీరు ఒక్కసారి నమ్మండి. మీ మనస్సుతో మీరు మాట్లాడుకోండి. మీతో మీరు సమయాన్ని గడపండి. అప్పుడే మీలో ఉన్న దైవత్వం బయటకు వస్తుంది. భగవంతుని మీద మీ నమ్మకం అపారమైన మీ యొక్క బలం ఇదే. గుర్తుంచుకోండి. ఈ రోజున అసాధారణమైన సంఘటనలు ఏమైనా జరగబోతున్నాయా? ఊహించని పరిణామాలు ఏమైనా ఉన్నాయా? సానుకూలంగా మార్చే పరిహారాలు ఏమైనా తెలుసుకుందాము ఈ వీడియోలో. అన్నింటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కొత్త జీవితంలో కొత్త మార్గాల్ని, ఆశ్చర్యకరమైన పరిణామాలను పొందుకోబోతున్నారు. ఇది గ్రహస్థితులు చెప్తున్నమాట. ఈ రోజున అసలు విశేషాలు ఏమిటంటే, ఈరోజు మీకు చాలా వరకు ఊహించని మార్పులు, మార్గాలు, సరికొత్త అన్వేషణల ఫలితము దక్కబోతూ ఉంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త మార్గాలు ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. కానీ వీరు ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక పని మీద ఉండిపోయి ఒకరిని గుడ్డిగా నమ్మేసు, వీరి మీద వీరికి నమ్మకం లేకపోతే వేరే వారి కష్టానికి వీరు ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ వీరి యొక్క అవకాశాలు అందిపుచ్చుకోవడం లేదు. ఇది వీరి గురించి మనం చెప్పుకోవాలి. మనస్తత్వం గురించి కూడా చెప్పుకోవాలి. వీరి గురించి చెప్పుకోవాలంటే ఈ 10 నిమిషాలు సరిపోదండి. వీరి యొక్క జీవితం తెరిచిన పుస్తకమని అందరూ అనుకుంటారు. కానీ చిరునవ్వు చిందిస్తున్న మోమే అందరికీ తెలుసు. కష్టాలు, ఇబ్బందులు, బాధలు పడుతూ లోపల నలిగిపోతున్న వీరి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసుంటుంది. అందులో చాలా కొద్ది మంది ఉంటారు. ఒకరు, ఇద్దరు, మహా అయితే ముగ్గురు, అంతే తప్పితే వీరి గురించి ఎవ్వరికీ తెలియదు. వీరు చూడడానికి గంభీరంగా, కఠినత్వంగా కూడా అనిపించవచ్చు. కానీ ఈ రాశి జాతకులు ఎలా అంటే, కఠినంగా, గంభీరంగా ఉన్న లోపల స్వచ్ఛమైన అమ్మ మనసు, నాన్న మనసు ఉంటుంది. వీరు అందరినీ ఒకేలాగా చూడడం, అందరితో ప్రేమగా ఉండడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. జన్మతః వచ్చిన మంచి లక్షణం. ఈ లక్షణం వారికి ఉన్నందుకు వారు కూడా ఎంతో సంతోషపడతారు. కొంతమంది చెప్పుడు మాటలు వింటారు. కొంతమంది స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది కపటంతో ఉంటారు. కానీ ఈ రాశి జాతకులు అలా కాదు. కల్లా కపటం లేని మనస్సు. ఇక ఇలా వీరి గురించి చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవాలి. ఇలా ఈ యొక్క జీవిత సాగరంలో పడిపోయి వీరి జీవితం గురించి పట్టించుకోవడం లేదు. అయితే ఈ రాశి జాతకులు ఏదైనా సాధించాలన్నా అంతే పట్టుదల ఉంటుంది. కొత్తగా మొదలుపెట్టి అందులో సక్సెస్ చూసే వరకు వేరే విషయాల గురించి పట్టించుకోరు. మీరు మీ శత్రువులు అనుకున్న వ్యక్తి ఒక నిర్ణయంలో వెనక్కి తగ్గే అవకాశం ఈరోజు మీకు కనిపిస్తుంది.
అనుకోని ఒక ఫోన్ కాల్ లేదా సమాచారం మీ కెరియర్ని ఒక కొత్త దశలో నడిపించవచ్చు. అస్సలు మీరు ఊహించలేరు అది మీ భవిష్యత్తులో ఒక పెద్ద మార్పు తీసుకొస్తుందని. అలాగే మీరు ఒక ఆలోచన, కొత్త వ్యాపారం ఆలోచనలు వస్తే అది మీరు కాగితం మీద రాసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఆచరణలో పెట్టుకోండి. అంతేకాని గుడ్డిగా ఎవరిని నమ్మడం, ఎవరో ఒకరితో కూర్చొని మీ మనసులో ఉన్న విషయాలు చెప్పడం, మీ ఆలోచనలు, మీ యొక్క సందేహాలు, మీకు వచ్చే అవకాశాలు ఇలా ఎవరెవరికో చెప్పొద్దు, ఎవరెవరితో చర్చించొద్దు. ఇకనైనా ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోకపోతే ఎలా చెప్పండి? మీ మీద ఆధారపడిన కుటుంబం ఉంది కదా, అందరినీ గుడ్డిగా నమ్మేసి అందరికీ మీరు సాయం చేస్తే మీ కష్టంలో మీకు ఎవరు సాయం చేస్తారు? ఇకనైనా మీరు ఆచరణలో పెట్టుకోండి. మీ యొక్క విషయాలు మీరే గోప్యంగా ఉంచుకోండి. మీ వృత్తి మార్పు గురించి ఆలోచనలు లోతుగా ఇకనైనా చేయండి. మీరు నడుస్తున్న ఆ యొక్క దారి నుంచి వేరొక దారి వెతుక్కొని కొత్త పుంతలు తొక్కే రోజు ఇదిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఊహించని ఒక విషయం ఏమిటి అని అంటే, మీరు అనుకున్న పనిలో విఫలం అవుతారని అనుకుంటారు. ఇది మీ మీద మీకు ఉన్న అపనమ్మకం. ఇదే ఈ రోజున మీకు బోధపడాల్సిన నగ్న సత్యం. విఫలం అవుతారు అని కాకుండా సఫలమవుతామని భగవంతునిపై నమ్మకం ఉంచుకొని మీ యొక్క దారిని ఏర్పరచుకోండి. భగవంతుని మీద నమ్మకం ఉంటుంది, పూజలు చేస్తారు, ఆధ్యాత్మిక భావము ఉంటుంది. కానీ సందేహపూరిత కోరిక నెరవేరబడదు. భగవంతునికి చెప్తూనే సంశయం, సంకోచం ఎందుకు? భగవంతుడు మన తల్లిలాగా, మన తండ్రిలాగా. మన కష్టాలు మనం మానవులకు చెప్పుకుంటే తీరవు. మానవులకు చెప్పుకుంటే తీరని కష్టాలు ఏమి ఉన్నా అవి భగవంతుడే తీరుస్తాడు. ముందుగా సంకోచాన్ని వదిలిపెట్టండి. అది మిమ్మల్ని భారీగా ఇబ్బంది పెడుతుంది. ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఈ సమస్య ఈరోజు గెలుపులోకి తీసుకెళ్తుంది. ఊహించని విధంగా అద్భుతంగా నిలబడే అవకాశాలు చాలా బలంగా, చాలా బలిష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజున ముఖ్యంగా మీకు సృజనాత్మకత చాలా పెరుగుతుంది. అనుకుని ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఆలోచన పెద్ద ఆవిష్కరణలకు దారి తీసేంత అవకాశం కనిపిస్తుంది. అందులో మీకు ఎటువంటి మార్పు లేదు. ఈరోజు మీరు అనుకున్న పనిలో విఫలమవుతారు. మాకు జరగదు, ఇంకా మా జీవితం ఇంతే అనుకుంటున్న పని కూడా ఈరోజు భారీగా గెలిచి దాన్ని పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజుని మరి ముఖ్యంగా మీ యొక్క మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇది భగవంతుడే ఇచ్చిన ఆలోచన. నేను ఏదైనా చేయగలను అనే ఒక స్పృహ వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు, చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. మీ పైన వేసిన అప్రతిష్ట తుడిచిపెట్టే పరిణామాలు ఎక్కువ జరగబోతున్నాయి. ఎవరైతే మీ పైన బురద జల్లారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఏ విషయంలో అయితే మిమ్మల్ని సమస్యలోకి తోసేశారో అటువంటి పరిణామాలు అన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోయి మంచిగా నిలబడే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు వ్యక్తిగత సంబంధాల్లో కూడా మీకు మంచిగా ఉండబోతుంది. కానీ కొంచెం అస్పష్టత కనిపిస్తుంది. కొంచెం ఓర్పుగా ఉండండి. జీవితంలో భాగస్వామితో చిన్న చిన్న వాగ్వివాదాలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది దూరం కోసం కాదు, మనసులో లోతులోని నిజం బయటపెట్టే అవకాశం ఈ యొక్క సమయం మాత్రమే. అయితే ఇది దూరం కోసం కాదు, మనసులో లోతులోని నిజం బయటపెట్టే అవకాశం సమయం మాత్రమే. ఈరోజు కొంతకాలంగా మాట్లాడిన ఒక వ్యక్తి మీకు సహాయం చేయడం వల్ల గొప్ప మార్పు వస్తుంది. ఇంట్లో పెద్ద వ్యక్తుల నుంచి అనూహ్యమైన పద్ధతిలో మీకు నిలబడే మద్దతు అవకాశం కనిపిస్తుంది. ఊహించలేనిది ఎలా ఉంటుంది అంటే, మీరు భయపడుతున్న సమస్య తేలికగా పరిష్కారం అవుతుంది. ఎవ్వరు ఊహించని రీతిలో పరిష్కార మార్గం కలుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా పనిలో విఫలమవుతారని అనుకుంటారు. కానీ మీరు మీ యొక్క భార్య లేదా భర్త యొక్క సపోర్ట్తో ఆ యొక్క విఫలం సఫలం కాబోతుంది. భయపడుతున్న సమస్య కూడా తేలికగా పరిష్కారం అవుతుంది. ఈ రోజున మీరు చూసుకున్నట్లయితే ఏదైనా ఒక పని చేసే ముందు, ఒక ఆలోచన మీకు వచ్చే ముందు ఆచరణలోకి తీసుకెళ్లడం చాలా మంచిది. ఆలోచన వచ్చాక పక్కన పెట్టడం, ఆలోచన చేసినంత మక్కువతో మీరు ఆచరణను పెట్టకపోవడం
మీకు మంచిది కాదు. సృజనాత్మకత, ప్రేమలో వైవిధ్యం, ఈ రోజున బంధాలకు ప్రాధాన్యం ఎక్కువ కనిపిస్తుంది. ఆనందకరంగా ఉంటారు. ఈ ఆనందం కాస్త ఎదుటి వారికి అడ్డంకిగా అనిపించవచ్చు. మిమ్మల్ని చూసి అసూయ స్థితిలో వారు ఉండవచ్చు. కావున కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనుకుని ప్రణాళికలు మంచిగా అవగాహనతో నడిచే సంపూర్ణమైన మార్గం ఈ రోజున కానవస్తుంది. మీకు ఒక గొప్ప రహస్యం కూడా ఈరోజు పంచుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అనుకున్నటువంటి వాటికన్నా మించి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఒక మెసేజ్ లేదా ఒక అడుగు ముందుకు వేయడంతో మీ ముందు ఉన్న అవకాశాలు మొత్తం కూడా మీకు తలక్రిందులు అవుతాయి. ఏదైతే మీరు ఆ యొక్క మెసేజ్ ఎటు నుంచి వస్తుంది, ఆ ఒక్క అడుగు ముందుకు వేయడంతో మీ ముందు ఉన్న అన్ని తలక్రిందులు అవుతాయి. ఇది మీరు ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి లేదా సన్నిహితంలో ఉన్న ఒక వ్యక్తి ఒక గొప్ప రహస్యాన్ని మీతో పంచుకుంటాడు. అది మీరు అస్సలు ఊహించలేరు. ఊహించలేనిది ఏమిటంటే, జీవితంలో ఎప్పుడు ఊహించని వ్యక్తి మీ వైపు వచ్చి ఒక కొత్త అవకాశాన్ని చూపించగలుగుతాడు. మీరు ఈ విధంగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. వ్యాపార రంగాల్లో కూడా నూతన భాగస్వామి లేదా కాన్సెప్ట్ కూడా మీరు ఆరంభించవచ్చు. పెట్టుబడిలో అవసరమైన పొదుపు చాలా కీలకమండి. ఆర్థిక పరంగా మీకు కొద్దిగా ఇబ్బందులు నిలబడే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ రోజున అప్డేట్ న్యూస్ని, వ్యయం, రీగ్రోత్ ఇలాంటి సంకేతాలు మీ వ్యాపారంలో, ఉద్యోగంలో మీరు విన్న తరువాత ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. అలా కాకుండా ఎదుటి వారు చెప్పింది వినకుండా ఆచరణలోకి వెళ్తే సమస్యలు అధికం కావచ్చు. వ్యక్తిగత జీవితంలో కావచ్చు, పార్ట్నర్షిప్లో కావచ్చు, కొంత అస్పష్టత ఉండొచ్చు. అంతర్గతంగా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య మీ యొక్క వృత్తి, ఉద్యోగ జీవిత సవాళ్లు కాస్త ఇబ్బందులు తేవచ్చు. ఈ విధంగా కుటుంబంలో కాస్త అలజడి కలగవచ్చు. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఈ రోజు రావచ్చు. వీటన్నింటినీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఎదుటి వారి యొక్క మాటను గ్రహించే ప్రయత్నం తప్పక చేయండి. ఇక ప్రేమలో పాత సమస్యలు ఏమైనా ఉంటే ఈ రోజు తీరే అవకాశం కనిపిస్తుంది. పాత ప్రేమ సమస్యలు తీరి బంధం ఎక్కువగా నిలబడే అవకాశం కనిపిస్తుంది. మీలో ఉన్న టాలెంట్ కూడా ఈరోజు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ పేరు మీద గుర్తింపు వస్తుందని కూడా ఆలోచించవచ్చు. ఆర్థిక పెట్టుబడి అనుకునే విధంగా ఫలితాలు అందిస్తోంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సమస్యల్లోకి నెట్టేయాలి అనుకున్నారో, అటువంటి వ్యక్తులే మీ యొక్క టాలెంట్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది. ఈ రోజున నాణ్యమైన గుర్తింపు మీకు వస్తుంది. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోవడం, పరమశివుని ధ్యానించుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేసుకోవడం మీకు మేలుదాయకం. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.